గంటమో చేతిలో దిములు గర్రయో, గంటమో చేతిలో దిములు కర్రయో, నిల్కడ ఇంటిలోననో పంట పొలానో, చేయునది పద్యమో సేద్యమో, మంచమందు కూర్చుంటివో మంచయందో, కవివో గడిదేరిన కర్షకుండవో, రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్. ఆ రెండింటికి నువ్వు సరిపోతావు. మంచంలో కూర్చున్నావో సేద్యం చేస్తున్నావో పద్యం చేస్తున్నావో, ములుగర్రయో గంటమో అని రెండింటికి పోల్చి చాలా చక్కగా చెప్పాడు. అచ్చపు జుంటితేనియల్ల నైందవ బింబ సుధారసాల, గోర్వెచ్చని పాలమీగడల విచ్చడి కన్నెగులాబి మొగ్గలన్, మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి, నీ వెచట నేర్చినావు సుకవి సుకుమార కళానిధి. కమ్మని తేట తెలుగు నుడి కారములేర్చి గూర్చి, చాకచక్యమ్ముగ కైతలల్లు మునగాండ్రు కవీశ్వరులెంతమంది లోకమ్మునలేరు. నీవలెను కండును భక్తి రసామృత ప్రవాహమున, కేతనమెత్తిన మహాకవి ఏడి తెలుగు గడ్డపై, ఖ్యాతి గడించుకున్న కవులెందరు లేరు అదేమి చిత్రము, పోతనయన్నచో కరిగిపోవు నెడంద, జోహారు సేతకై చేతులు లేచు, ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా, ఆతని పేరులోనున్నదో జిలుగు గంటమునందుగలదో. భాగవతము రాసే బమ్మెరపోతన సహజ పాండితీ విశారదుండు, పలుకు పలుకులోన నొలికెరా ముత్యాలు లలిత సుగుణజాల తెలుగు బాల అని ఈ విధంగా అద్భుతమైన పద్యాల్ని కరుణశ్రీ గారు రాయడం జరిగింది.